2019 ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు తలపడుతున్నాయి. ఈ పార్టీలు ఫైనల్గా ఈ పార్టీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? ఆయన అభివృద్ధి పథకాలు అవి చాలా బాగున్నాయి. తండ్రి ఆశయాలు కూడా ఆయన నిలబెడతాడని నమ్మకం ఉందండి. తండ్రి ఆశయాలు నిలబెడతాడని నమ్మకం ఖచ్చితంగానండి. ఆయన పాదయాత్ర నిదర్శనం అండి. మనం పాదయాత్ర అంటే అందరూ చేస్తున్నారు. పాదయాత్ర జగన్ చేస్తున్నాడు, మా చంద్రబాబు చేశాడు. ఆల్రెడీ చంద్రబాబు చేసినా ఆయన చేసినంత ఇదిగా ఎవరో చేయలేదండి. వాళ్ళ తండ్రి ఇలాగే చేశాడు. తండ్రిలా చేశాడంట. సరే, పాదయాత్రల వల్ల ప్రభుత్వాలు వస్తాయంటారా? అంటే ఆయన మొత్తం తిరగడం వల్ల అన్ని కష్టాలు తెలుస్తాయండి. మనిషి ఒక చోట కూర్చొని పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతున్నాడు, అన్ని కష్టాలు ఆయన అంత తిరగడు. అంత లేదు సార్, అంత లేదా? అంత లేదు. ఎందుకని అంటారు? ఆయన అంత టైం లేదండి. ఈయన ఫస్ట్ నుంచి తిరుగుతున్నాడు. ఫస్ట్ నుంచి తిరుగుతున్నాడు. ఎవరు? జగన్ గారు. ఓకే, సరే. ఫైనల్గా మరి ఈసారి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశారు? ఏం చేయలేదండి. ఈయన ఒక ఊరికి ఒక గ్రామ కమిటీ పెట్టండి, గ్రామ కమిటీలు పెట్టి శుభ్రంగా ఎవరినో ఒకరు పెట్టి దోసేయారండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకే చేసుకున్నారు. ఒక కాపు కార్పొరేషన్ 5 సార్లు పెట్టాను, నాకు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకే బినామీ లోన్లు తీసేసుకోవడం. ఒక హౌసింగ్ లోన్ ఉందంటే వాళ్ళకే ఆ ఓటు వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళే. ఇంక మిగతా పార్టీలకు చేయడం కానీ ఏమీ లేదు. శుభ్రంగా వాళ్ళకి కావాల్సింది దోసేయడమే. కావాలితే సర్వే పెట్టుకోమనండి. మా ఊరు వానపల్లిపోలం బేబచ్చంగా దోసేయారు. రోడ్లు అండి అన్ని అవకతవకలు, సొల్లు, గ్రాఫిక్స్ అంతా ఏమీ లేదు. చేసిన తక్కువనే తీసింది ఎక్కువనే. ఏమీ లేదు. కాళ్ళతో నిరూపించుకోమనండి. ఏ ఊరు వచ్చినా సరే కాప్ కార్పొరేషన్ మొత్తం బినామీ బేబచ్చంగా దోసేయారు. ఈసారి జగన్ గారు వస్తే కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే. ఇక ఒక ఎంఆర్ఓ తోటి ఆర్డీఓ గారితో వీళ్ళతో సంబంధాలు లేవు. వాళ్ళు నచ్చిన టికెట్ పెట్టినా కలెక్టర్తో కూడా పని లేదు. వీళ్ళు టికెట్ పెట్టినా వీళ్ళు ఎన్ని మోసాలు చేసినా ఓకే. సరే, ఈసారి జగన్ గారికి అవకాశం ఇస్తే తప్పకుండా ఏమి చేస్తాడు? అసలు అవినీతి అనేది ఉండదు, కరెక్ట్గా చేస్తాడండి ఆయన. కింద నుంచి బాగుందండి. విశ్వరూప్ గారి కాడి నుంచి మొత్తం వర్కర్ బాగుందండి. మీ అమలాపురం నియోజకవర్గం ఎలా ఉంది? బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. విశ్వరూప్ గారు వర్కర్ అండి. ఫస్ట్లో గతంలో మినిస్టర్ చేసినప్పుడు కూడా చాలా కష్టపడి చేశాడండి ఆయన. వర్కర్ అండి ఆయన, బాగా విపరీతంగా కష్టపడతాడండి. ఏది చిన్న ఇన్సిడెంట్ జరిగినా సొంత డబ్బులు ఇచ్చేస్తాడండి ఆయన, తీసి జేబులో తీసి. ఎవడన్నా లేనోడు ఏదైనా జరిగినా సమస్య లేదు. వాడికి ఏదైనా జరిగింది అనుకోండి, ఏ యాక్సిడెంట్ అయినా అయిందనుకో, ముందు జైల్లో తీసి ఇచ్చేస్తాడు. గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి చేయాలని ఏముండదు. అవసరం అయితే పర్సలో 10,000 ఉంటే 10,000, 5,000 ఉంటే అది ఇచ్చేస్తాడు. తర్వాత ఏమవుతుంది అన్నది ఆయనకు అనవసరం, ఖర్చు పెట్టేయడమే. ఏదైనా ఆపద వచ్చిందంటే తీసి ఇచ్చేయడమే. ఇంకా అది ఏమవుతుంది, మన డబ్బులు పోతున్నాయేమో అని అనుకోడు ఆయన. సరే, ఫైనల్ గా ఓకే, రైట్. అందుకని ఆయన ఓకే, రైట్. ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? బ్రహ్మాండ 20,000 మెజార్టీతో విశ్వరూప్ గారు వస్తారండి. స్టేట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి 105 స్థానాలు దాటి వస్తాయండి పక్కాగండి. గాలి బ్రహ్మాండమైన గాలి ఉందండి. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. తెగ హోరాహోరీ ఎవరు ప్రచారాలు వాళ్ళు హోరెత్తిచ్చేస్తున్నారు. ఫైనల్గా 3 పార్టీలు తలపడుతున్నాయి కాబట్టి ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి. ఆ పార్టీ ఏదని నువ్వు అనుకుంటున్నావు? నేను టీడీపీ అనుకుంటున్నాను. ఎందుకమ్మా? అన్నీ బాగా చేశాడు కాబట్టి. ఏం చేశారు? పసుపు కుంకుమ ఆడవాళ్ళకి వేసాడండి. గృహాలు కట్టించారు. ఇంకా చాలా బాగా రేషన్ అయ్యి సక్రమంగా అందుతున్నాయండి. అన్ని అందుతున్నారు. ఇంకా ఎస్సీ కార్పొరేషన్లోనే, బీసీలోనే, ఓసీలోనే వస్తాయి కదా, అన్నీ వస్తున్నాయి కదండి. అంటే లబ్ధి పొందారు కదండి, అందరు కూడా పొంది ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చి ఏమి పొందలేదండి. అయినా టీడీపీకి ఓటేస్తాను. ఎందుకు అలాగా? నాకు ఓటు వచ్చింది కానీ టీడీపీకి. నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. అభివృద్ధి కూడా ఉంది కదండి. మరి ఇప్పుడు మన చిక్కల గణేష్ గారిని చూసుకున్నామంటే అమలాపురం చాలా అభివృద్ధి చేశారు కదా. మరి ఆయన బట్టి కూడా ఓటు వేయాలి. మేము మున్సిపల్ వర్కర్స్ అని మున్సిపల్ కాలనీ అండి. మరి ఆయన బట్టి కూడా ఓటు వేయాలి కదా. అది నిజాన్ని చూసే ఓటు వేయాలంటే, నిజాన్ని చూసే ఓటు వేయాలి. అభిమానంతో కాదు. అభిమానం ఉండాలండి. అభిమానం ఉందండి. జూనియర్ అంటే అభిమానం ఉందండి. చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉందండి. ఇంకా నారా లోకేష్ అంటే అభిమానం ఉందండి. మెట్ల రమణ బాబు గారు అంటే అభిమానం ఉందండి. మొత్తానికైతే అభిమానం ఉంది. చూసే అభివృద్ధి కూడా చూడాలి. జగన్ గారు అంటే అభిమానం ఉందా? జగన్ గారు అయితే నాకు తెలియదండి. ఆ విషయం తెలియదండి. ఎందుకని? ఆయన ఇంతవరకు నేను వేరే పార్టీలో ఎందులో జాయిన్ అవ్వలేదండి. ఇందులో పార్టీలో చేయలేదండి. ఓన్లీ టీడీపీలో చేశాను. చేశాను. అది సరే. మరి సార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఏమైనా అవకాశం ఉందంట? తెలియదండి నాకు ఆ విషయం అయితే. అది కూడా తెలియదు. మరి ఆయన కూడా యాక్టర్ కదా. యాక్టర్ అండి. అభిమానం అంటే యాక్టర్ పరంగా వేరే అండి. ఇప్పుడు రాజకీయ పరంగా కదండి. మరి అది రాజకీయ పరంగా టీడీపీ రావాలంట. టీడీపీ రావాలండి. సరే, మరి 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది మన అమలాపురానికి? అన్ని జరిగినాయి కదండి. ఇక్కడ గడిస్తామని చూస్తే జరిగిందండి. మా వార్డులు చూస్తే మా వార్డు పరంగా కూడా బాగా జరిగినాయండి. అది రోడ్లు బాగున్నాయండి, డ్రైన్లు బాగున్నాయి, శానిటేషన్ వర్క్ బాగుంటుందండి. అన్ని చేసిందా చిక్కల గణేష్ గారే కదండి.
ఎవరు? చిక్కల గణేష్ గారు చేయించారు. చిక్కల గణేష్ గారు. ఆయన పైనుంచి నిధులు వచ్చినాయండి ఆయనకి. ఆయన దగ్గరుండి ఆయన సక్రమంగా వార్డు పరంగా అన్ని చేయించారు. బాగుంది. మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఎవరికి ఎలా పోయినా దేవుడు నిర్ణయం అనేది. అలా ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్ అయితే ఎంపీ బాలయ్య గారు అబ్బాయి రావాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే ఆనందరావు రావాలనుకుంటున్నాను. డౌట్ లేదు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి కదా, వచ్చేసాయా? చాలా వేడిగా వేడిగా ఒకళ్ళు ప్రచారాల్లో హోరెత్తిచ్చేస్తున్నారు. దెబ్బ మీద ఉంది. దెబ్బ బాగుంది. అందరూ చేస్తున్నారు. దెబ్బ అంటే ఏంటి? పోటాపోటీనా? పోటాపోటీ. ఓకే, రైట్. పోటాపోటీగా ఉంది వారం. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కదా, ఆ పార్టీ ఏదనుకుంటున్నారు? ఏది వచ్చినా పర్వాలేదు, 2 పార్టీలు ఏది వచ్చినా పర్వాలేదు మాకు. అదేంటది అలా కుదురుతుంది? అవును, 2 ఏదైనా పర్వాలేదు, ఏది వచ్చినా పర్వాలేదు అండి. అంటే ఏది వచ్చినా అంటే 3 ఉన్నాయి కదా, అందులో ఏదంటే 3 వచ్చినా పర్వాలేదు. 3 మంచిదే. 3 ఎలా రాగలవు? ఒకటే నా పేరు అయితే వైఎస్ఆర్ పార్టీ వస్తే మంచిదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు నచ్చలేదా? నచ్చింది అంటే మా అభిప్రాయం. అది తెలుగుదేశం రావచ్చు, దాని గురించి అనట్లేదు. మా అభిప్రాయం వైఎస్ఆర్ రావాలని. మీ అభిప్రాయం వైఎస్ఆర్ రావాలనుకుంటున్నారు. ఓకే, సరే. మరి మీ అమలాపురం నియోజకవర్గం ఎలా ఉంది? బాగుంది. బాగా డెవలప్ అయిందా? టౌన్ బాగా డెవలప్ అయింది. ఎవరు చేశారు ఇక్కడ ఈ టౌన్? చెక్కల గణేష్ చేశారు. ఆయనే బాగా డెవలప్ చేశారు. బాగుంది ఇక్కడ. ఓకే, సరే. ఈసారి ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ? అదే విశ్వరూప్ రావచ్చు అని మా అభిప్రాయం. ఓటింగ్ జనసేన తెలుగుదేశం ఓటు 1 కింద వైఎస్ఆర్ మీద దెబ్బలాడారు. ఇప్పుడు ఇది 2 కింద ఇడిపోయింది. దాని మీద విశ్వరూప్ రావచ్చు అని మా అభిప్రాయం. ఒకే పార్టీకి వెళ్ళే ఓట్లు 2 కింద ఇడిపోయినాయి. ఇది వరకు ఒక కింద వెళ్ళే ఓట్లు దీని ఓటు దీనికి ఇడిపోయింది. దాని 2 ఇడిపోవడం వల్ల వైఎస్ఆర్ వస్తుందని మా అభిప్రాయం. ఇక్కడ 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చాలా డిఫరెంట్గా, అంటే చాలా ఈసారి గట్టి పోటీ ఉండే వాతావరణం కనబడుతుంది. నువ్వు స్టూడెంటా? డిగ్రీ కంప్లీటా? స్టూడెంట్గా ఎలా ఉండబోతుంది ఈసారి పోరు? అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? సార్, ఇవాళ 2019 ఎలక్షన్ విషయంకి వస్తే 2014 రేషియో రీచ్ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ అనేది ఇవాళ టీడీపీ మీద మ్యాక్స్ ఉందని అంటున్నారు. అది ఖచ్చితంగా వాస్తవమే. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుండె ధైర్యంతో ఆయన ఎదురుకి వెళ్తున్నారు. ఆయన చిన్న లీడర్ అని అన్నాను. ఆయన కూడా 5 లక్షల ఓట్ల తేడాతో ఆయన మొన్న ఓడిపోవడం అనేది జరిగింది. 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది కరెక్టే కాదని అంటలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దగ్గర అప్పుడు ఎంటీ 10 years ఆయన చాలా నిల్లో ఉన్నారు. ఆయన యొక్క తెలివితేటలతోటి ఆయన సీట్ అనేది సంపాదించుకున్నారు. కానీ తర్వాత వచ్చేసి ఇవాళ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కుంకుమ కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇవాళ మన డ్వాక్రా రుణాలు ఇవి కానివ్వండి, తర్వాత ఆయన ఎన్ని వ్యూహాలు అయితే ఉన్నాయో అన్ని వ్యూహాలు కూడా ఆయన అమలుపరిచారు ఓట్ బ్యాంక్ గురించి. సో ఒకటైతే నిజం, ఇవాళ 2019 ఎలక్షన్ కళ్యాణ్ గారు మంచి లీడరే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి లీడరే. కానీ ఇవాళ రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉందని నా యొక్క ఉద్దేశం. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు. ఓకే, రైట్. జగన్ గారు కూడా మంచి లీడర్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్ అంటున్నారు. మరి ఈసారి వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం? సరే, యాక్చువల్లీ చెప్పాలి యంగ్స్టర్స్ సార్ వాళ్ళు. కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, యంగ్స్టర్స్ సార్. వాళ్ళు ఇంకా చాలా పోరాటం చేసి వాళ్ళ క్యాపబిలిటీ ఉంది. వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా టైం తీసుకున్నారు సీఎం సీట్కి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 years కష్టపడ్డాను, 10 years నేను గవర్నమెంట్ ఏంటి నేను ప్రజల్లో ఉన్నాను, నాకు కావాలి అని అంటున్నారు ఆయన. ఓకే, కాదని అంటలేదు. ఆయన కూడా మంచి ఇది ఉన్న ఆయన కూడా చేస్తారు, మంచి పథకాలే చేస్తారు. కళ్యాణ్ గారు కూడా చాలా లాంగ్ విజన్ నుండి ఆయన దీంట్లోకి వచ్చారు. కానీ బాబు గారు అనేది నెక్స్ట్ టైం ఆయన అంత ఓపికగా తిరగలేరు కదండి. ఖచ్చితంగా ఇవాళ ఆయన ఏజ్డ్, ఆయన అడిగేది రిక్వెస్ట్, అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ ఇయర్ కంపల్సరీ నాకు ఇవ్వండి, నేను చేయవలసిన నా కార్యక్రమాన్ని నేను చేసేస్తా, ఆ తర్వాత లివ్ ఇట్, నేను తర్వాత ఏదనేది మీరు తర్వాత మీ విషయం మీరు తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశానికి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, మీ ఒపీనియన్ కూడా అదే? ఖచ్చితంగా. అదే ఓట్ ఫర్ ద సైకిల్. సైకిల్ ఓపెన్ చేసేది సార్. సరే, ఎలా ఉంది మీ అమలాపురం నియోజకవర్గం? బాగా డెవలప్ అయిందా? అమలాపురం నియోజకవర్గం వచ్చేసి సార్ పార్ల ఇక్కడ మున్సిపల్, యాక్చువల్లీ నాకు 13 kilometers లోపల సార్, నాది కందిగొప్ప గ్రామం సార్ మాది. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ లోపల చూసుకుంటే గణేష్ గారు ఆయన టీడీపీ గవర్నమెంట్లో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారనేది మా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి సుబ్బాలమ్మ గుడి దగ్గర నుంచి రీసెంట్గా ఇప్పుడు చూసాం. అక్కడ యాక్చువల్గా అక్కడ సరౌండింగ్స్ అన్ని మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీగా ఆయన చేయడం చాలా డెవలప్ చేశారు.
ఇవాళ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కానివ్వండి అన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్ అని బాగుందని. అంటే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఆయన మున్సిపల్ చైర్మన్ సార్ బాగా చేశారు, చాలా బాగా చేశారు సార్ ఆయన అయితే. రైట్. సరే ఈసారి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు అమలాపురం నియోజకవర్గానికి? స్టేట్లో ఎవరు సీఎం కాబోతున్నారు? స్టేట్లో బాబు గారు విన్ సార్, అది కంపల్సరీ పక్కా సార్. ఇక్కడ కళ్యాణ్ గారి ఫేవర్ ఫుల్ సార్. కళ్యాణ్ గారి ఫేవర్ ఫుల్ ఉంది ఇక్కడ, ఫుల్ సార్. పవన్ కళ్యాణ్ గారి ఫేవర్ అనేది కళ్యాణ్ గారు మాకు దేవుడు సార్. అంతేనా? కళ్యాణ్ గారు దేవుడు, కానీ ఏంటంటే రాష్ట్ర పరిస్థితులు రీచ్ ఒక సీనియర్కి ఇవ్వాలని అనుకుంటాం తప్ప కళ్యాణ్ గారి మీద మాకు ఏ విధమైన చెడు ఉద్దేశాలు అయితే లేవు. సో అంటే మీరు ఏమంటారు, ఇక్కడ 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 గ్లాసు రావాలి, అక్కడ సైకిల్ రావాలంటారా? డెఫినెట్లీ సార్, ఇక్కడ గ్లాస్ సార్, అక్కడ సైకిల్ సార్. అంతేనా? ఖచ్చితంగా సార్, ఫిక్స్ సార్, డౌట్ లేదు సార్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.